మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, తృతీయంలో ఉంటున్న రాహువు ఈ మాసమంతా యోగిస్తున్నారు. షష్ఠ స్థానంలో కుజుడు ఈ మాసంలో 20వ తేదీ వరకు మాత్రమే కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు. తర్వాత మనకి దశమ కేంద్ర స్థానంలో ఉంటున్న బుధ శుక్రులు కాస్త శుభ ఫలితాలని ఇస్తున్నారు. తర్వాత లాభస్థానానికి వచ్చేస్తాడు శుక్రుడు మనకి దశమాధిపతి లాభస్థానంలో ఉండడం కూడా అది కూడా మనకి ఓకే. అంటే శుక్రుడు పూర్తిగా శుభ ఫలితాలని ఈ మాసం అంతా ఇస్తున్నారని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఈ యొక్క మాసంలో పంచమ స్థానంలో ఉంటున్న గురువు గారు వక్రించడము, అంటే ఏదైనా ఆగిపోయిన గృహానికి సంబంధించిన లేదా ప్రాపర్టీకి సంబంధించిన అవి ఆగిపోయిన విషయంలో మళ్ళీ దాన్ని ప్రారంభం చేసే అవకాశాలు ఉంటాయి. కాస్త వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా అయ్యే సూచనలు ఉంటాయి. లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే వర్క్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా నవమస్థానంలో సూర్య యొక్క సంచారం, కేతుతో కలిసి సంచారం అనేది అష్టమాధిపతి నవమస్థానంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనులకు కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనకి జన్మరాశి పైన కుజ దృష్టి ఉండడం అనేది ఏదో తెలియని ఒక ఫ్రస్ట్రేషన్, కోపము, ఒక ఆవేశంలాగా ప్రవర్తించడము, ఇలాంటివి కూడా మనకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత వ్యయస్థానంగానే చూస్తున్నాడు, చతుర్థాధిపతి వ్యయస్థానం చూస్తున్నాడు. అంటే కొద్దిగా గృహానికి సంబంధించిన విషయంలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవాలా అనే ఒక ఆతురత ఏర్పడుతూ ఉంటుంది. ప్లేసెస్ చేంజ్ చేసుకోవాలనే ఒక ఆతురత కూడా కనిపిస్తూ ఉంటుంది మీలో. ఆల్రెడీ రిపేర్ చేస్తున్నాం ఇల్లు, అది ఆగిపోయింది అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ప్రారంభం చేసుకొని దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. అయితే తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సో తండ్రి ఒక విషయంలో స్ట్రగల్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత వృత్తి వ్యాపారంలో పెద్దగా మేజర్గా అయితే ఇబ్బందులు ఉండవు, కానీ అయినా ఇక్కడ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఏదో తెలియని ఒక స్ట్రెస్. అక్టోబర్ 17వ తేదీ తర్వాత సూర్యుడు నీచస్థానానికి వచ్చేస్తాడు. అష్టమాధిపతి అయిన సూర్యుడు దశమానికి రావడం అనేది మీ మీద బ్లేమింగ్ ఎక్కువ అవుతుంది. మీ మీద అంటే ఒక ఆపోజిషన్ను, ఒక మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మీ మీద అపనిందలు మోపడం లాంటిది, ఉద్యోగంలో పని భారం పెరిగించి ఇంకా వాడి మీద పని అనేది ఎక్కువ పెట్టాలి అనే ఒక థాట్ మీ యొక్క హయ్యర్ ఆఫీసర్స్కి, మేనేజర్స్ లెవెల్కి ఉన్న వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. ఇది కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. తర్వాత సప్తమ స్థానానికి వచ్చేస్తాడు కుజుడు. షష్ఠ స్థానం వదిలేసి అక్టోబర్ 20వ తేదీ తర్వాత సప్తమానికి వచ్చినప్పుడు ఈ కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో, మాట్లాడే విషయంలో, భార్యాభర్తల విషయంలో ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ ఏర్పడుతూ ఉంటుంది. మానసికంగా కుమిలిపోతూ ఉంటారు. ఎవరితో చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. సంతానం ఒక పక్క అయింది, నా భార్య ఒక పక్క అయింది అనే ఒక ఆలోచన కూడా మీ మైండ్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి ఫ్రస్ట్రేషన్ను, ఇలాంటి ఒక ఇబ్బందులు, ఒక మానసికపరమైన ఇబ్బందులు, తెలియని ఏదో ఒక మనసులో గాయం లాంటిది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని ఇక్కడ ఈ ఒక మాసంలో తెలుసుకోవచ్చు. కొన్ని పాజిటివ్ ఉంది, కొన్ని నెగిటివ్ కూడా ఉంది. ఇక్కడ మెయిన్ ఫ్యామిలీ మాట్లాడేటప్పుడు ప్రాపర్టీ రిలేటెడ్, తర్వాత ఈ ఒక ఫైనాన్షియల్గా, తర్వాత తండ్రి ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో కనిపిస్తూ ఉంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా కుజగ్రహ శాంతులు చేసుకోండి. కందిపప్పుని ఎద్దులకి తినిపించండి మంగళవారం పూట. లక్ష్మీనరసింహస్వామికి పాలతో అభిషేకము లేదా కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు చేయించుకోండి. తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, విష్ణువుని ఆరాధించండి లేదా గణపతిని ఎక్కువగా ఆరాధించడానికి ప్రయత్నం చేసుకోండి. తిరుపతి కనుక మీకు దగ్గరగా ఉన్నట్లు కనుకైతే గురుగారి ఒక దోష నివారణ కోసం మెట్లకి కూడా పసుపు రాస్తూ గురుగ్రహ దోష నివారణ వలని మొక్కుకోండి. లేదా నవధాన్యాలను కూడా నానబెట్టేసి గుప్పెడి తీసుకొని నానబెట్టేసి బెల్లంతో కలిపి మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఉంటున్న, ఆహారం లేకుండా ఉంటున్న ఎద్దులకి, ఆవులకి తినిపించడానికి ప్రయత్నం చేసుకోండి. ప్రతిరోజు మానకుండా హనుమాన్ చాలీసా కనీసం 5 సార్లైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేసుకోండి.
అందరూ కూడా ఈ నక్షత్రము, ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగమే ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమ స్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలామంది మీరు రాశి నక్షత్రం అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళడము, మీరు వినడము. సో ఇది అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలామంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను.